చంద్రబాబు నాయుడు గారు పుత్రోత్సాహంతో చాలా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే లోకేష్ గారిని గతంలో ఎంత తక్కువగా చులకనగా చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడారో మనం చూసాం. అలాంటి వ్యక్తి చెక్కిన శిల్పంలాగా తనను తను మలుచుకొని, అంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, తెలుగు రాదు ఏమి రాదు అంటూ ఆయన్ని చాలా విమర్శలు పాలు చేశారు. కానీ ఆయన అద్భుతంగా ఆయన బాడీ షేప్ మార్చుకునే విధానం దగ్గర నుంచి భాష, మాట తీరు అంతా కూడా అద్భుతంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈరోజు మాట్లాడడం, అంటే చాలా కాలం నుంచి ఆయన మారారు. నిన్న చాలా అద్భుతంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్రం మీద ఒక మంత్రిగా సమగ్ర అవగాహనతో అమరావతి మీద ఆయనకున్నటువంటి కన్సర్న్, అంటే ప్రజలకి నేనేం చేయగలను, ముఖ్యంగా ఆయన అమరావతి ప్రాంతం నుంచి ఆయన ఎమ్మెల్యేగా మంగళగిరి కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన గెలిచారు. సో ఆయన మాట్లాడినటువంటి అంశాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా పుత్రోత్సాహంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన అంశాలు ఏంటంటే, ఒకే రాజధాని ఉంటుంది, వికేంద్రీకరణ ఉంటుంది, అంటే రాజధాని అమరావతి కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం. ఏంటయ్యా అన్ని ప్రాంతాల అభివృద్ధి అని అంటే, పోలవరం ప్రాజెక్టు ఆగదు, వేగంగా త్వరితగతిన పూర్తి చేస్తాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేస్తాం. అలాగే కర్నూలు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. అంటే అన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి చూడండి. అలాగే ఈ రాయలసీమ ప్రాంతం వచ్చేసరికి హైకోర్టు బెంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అంతకుముందు ఫస్ట్ అది తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు అది రాజధానిగా ఉంది కర్నూలు. సో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. అలాగే ప్రకాశం జిల్లాలో సిబిజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ని రియలెన్స్ వాళ్ళదనమాట, అక్కడ కూడా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పనులు వేగవంతం చేస్తాం అని చెప్పారు. అలాగే 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు. 5 లక్షల మందికి ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగ కల్పన కోసం అన్ని నిర్ణయాలు జరిగిపోయాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 5 లక్షల మందికి ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తున్నారట. తర్వాత ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి 5 ఏళ్లలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సో దీన్ని బట్టి రాష్ట్ర ప్రజల మీద అలాగే నిరుద్యోగ యువత మీద ఎంత ఫోకస్డ్గా వాళ్ళు ఉన్నారో మనం చూస్తున్నాం. అంటే అభివృద్ధే